చారిత్రక నగరం ఓరుగల్లులో ప్రపంచ సుందరీమణులు నేడు పర్యటించనున్నారు. హైదరాబాద్లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలో పాల్గొంటున్న వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు వరంగల్ నగరంలో 4.5 గంటలు గడపనున్నారు. రామప్ప 1000 స్తంభాల ఆలయం, వరంగల్ కోటను వారు సందర్శించనున్నారు. హైదరాబాద్ నుంచి సాయంత్రం 4:35 22 మంది బృందం హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్కు చేరుకుంటుంది. సాయంత్రం 5:45 చారిత్రక 1000 స్తంభాల దేవాలయానికి చేరుకొని అక్కడి కార్యక్రమాల అనంతరం వరంగల్ కోటకు చేరుకొని శిల్పాలను సందర్శించి వాటి విశిష్టతలను తెలుసుకుంటారు. అనంతరం రాత్రి 9 గంటలకు హైదరాబాద్కు బయలుదేరుతారు. ముప్పై మందితో కూడిన సుందరీమణుల మరో బృందం సాయంత్రం 5:15 ములుగు జిల్లా రామప్పకు చేరుకొని అక్కడి హరిత హోటల్లో కొద్దిసేపు సేదదీరి సంప్రదాయ దుస్తులతో రామప్ప ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. అనంతరం ఆలయ ప్రాశస్త్యం, కాకతీయుల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకుంటారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, వరంగల్ పోలీస్ కమిషనర్లు ప్రావీణ్య, సత్యశారద, సన్ప్రీత్ సింగ్లు, వివిధ శాఖల అధికారులు వారం రోజులుగా సమీక్షలు, ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ములుగు కలెక్టర్ టిఎస్ దివాకర, ఎస్పీ శబరీష్లు రామప్పలో ఏర్పాట్లు పరిశీలించారు. సుమారు 3000 మంది పోలీసులు 3 అంచెల బందోబస్తులో పాల్గొంటున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్. ఈరోజు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లాకు ప్రపంచ సుందరులు కూడా ఇక్కడికి రానున్నారు. ముఖ్యంగా చూస్తే 3 భాగాలుగా విడిపోయి మొదటగా అందరూ హరిత హోటల్కి వస్తారు. అక్కడ నుండి 35 మంది 1000 స్తంభాల 1000 పిల్లర్ టెంపుల్ లో ఉంటారు. మరి 22 మంది వరంగల్ కోట వరంగల్ లో ఉంటారు. మరి 35 మంది మరో ప్రాంతంకి విడిపోయి వారు రామప్ప వెళ్ళనున్నారు. రామప్పకు వెళ్ళి రామప్పలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వరంగల్ సిపి ఆధ్వర్యంలో మొత్తం ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి అందరూ సుందరిమణులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ ఉన్న కట్టుదిట్టమైన ఏర్పాటు చేయడం జరుగుతుంది. 3 అంచెల భద్రతతో పాటు ఈ యొక్క ఏర్పాట్లు కూడా నిర్వహిస్తున్నారు. ఈ రోజు వరంగల్ 1000 స్తంభాల ఆలయంలోనే వరంగల్ కోట రామప్ప పర్యాటక ప్రాంతాల్లో వరంగల్ లో 35 మంది, రామప్పలో 22 మందితో పాటు చెందిన బృందాలు సాయంత్రం 4:30 వరంగల్ రానున్న ప్రదేశాలకు వెళ్ళున్నారు. వివిధ ప్రదేశాలకు వెళ్ళున్నారు. విస్తృతంగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వ యంత్రాంగం భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క భారీ బందోబస్తులో భాగంగా చూస్తే పెద్ద ఎత్తున కూడా వీరికి ఎవరు కూడా ఎలాంటి ఆటంకాలు కూడా కలగకుండా ఉండాలని చెప్పేసి వరంగల్ సిపి స్వయంగా అతనే ఈ యొక్క పర్యటనను దృష్టిలో ఉంచుకొని మొత్తం ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 1000 స్తంభాల దేవస్థానానికి వచ్చిన తర్వాత 1000 స్తంభాల దేవస్థానంలో అక్కడ వెళ్లి ప్రత్యేక దుస్తులతో పాటు వారు అక్కడ ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని శివుని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి వారి యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఫోర్ట్ వరంగల్ సంబంధించి ఫోర్ట్ వరంగల్ కూడా ఏర్పాటు చేసిన తెలంగాణ సంస్కృతికి కానీ, తెలంగాణ వంటకాలు కానీ, తెలంగాణ విధి విధానం ఎలా ఉండబోతుందనే దానిపైన కూడా ఈ రోజు హరిత హోటల్లో సాయంత్రం నైట్ ఏదైతే ఉంటుందో రాత్రి హరిత హోటల్ మొత్తం ఈ యొక్క 3 బృందాలు విడిపోయిన వారు సాయంత్రం 9 గంటల నుంచి 9:30 మధ్యలో హరిత హోటల్కి రానున్నారు. ఆ తర్వాత అక్కడ వారికి తెలంగాణ వంటకాలతో పాటు రుచులు చూపించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా వాళ్ళు హైదరాబాద్కి వెళ్తారు. అదే క్రమంలో చూస్తే ఇటు రామప్పలో కూడా ప్రత్యేకమైన తెలంగాణ సాంప్రదాయం కానీ తెలంగాణ కట్టుబొట్టు ఎలా ఉంటుంది ఆ ఒక ప్రకారంగా వారు తీసుకువెళ్లి వారిని అక్కడ రామప్ప టెంపుల్ లో దర్శనం చేపించిన తర్వాత అక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ చేసిన తర్వాత అక్కడ నుండి నేరుగా వాళ్ళు హరిత హోటల్కి వస్తారు. ఇదే సేమ్ 3 బృందాలు కూడా ఇదే ప్రకారంగా మళ్ళీ హరిత హోటల్ చేరుకున్న తర్వాత తెలంగాణ సంస్కృతి ఎలా ఉంటుంది అనే దానిపైన వారికి తెలంగాణకు సంబంధించిన కొన్ని బతుకమ్మ కానీ, ఇటు బతుకమ్మ, బోనాలు తదితరకు సంబంధించిన వేషధానాలతో పాటు వారికి స్వాగతం కూడా పలుకుతారు. అదే క్రమంలో కూడా వారికి ఈ యొక్క తెలంగాణ పద్ధతి గురించి మొత్తం వివరించున్నారు. దీంతో పాటు చూస్తే తెలంగాణ ప్రాంతంలో మొత్తం మీద ఈ యొక్క విశ్వసుందర పోటీతో పాటు తెలంగాణ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుంది, ఇంకా ముందు రానున్న రోజులలో కూడా ఎలాంటి అభివృద్ధికైనా తోడ్పాటు ఉండాలని చెప్పేసి ఉద్దేశంగా ఈ యొక్క కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఇటు వరంగల్, హన్మకొండ జిల్లాలే కాకుండా
ములుగు జిల్లాకు సంబంధించిన ఎస్పీలు, డిఎస్పీలు, ఏసీపీలు, దీంతో పాటు సిపి కూడా. ఇదే కాకుండా ఇటు కలెక్టర్లు కూడా, 3 కలెక్టర్లు మొత్తం ప్రతి క్షణం నిరంతరం వారు ఎక్కడ ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీరికి అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పాటు వచ్చే వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని చెప్పేసి స్వయంగా వారే పర్యవేక్షణ చేస్తున్నారు. వరంగల్లో పర్యటన చూస్తే ఈ రోజు హైదరాబాద్ నుంచి సాయంత్రం 4:30 హనుమకొండ హరిత హోటల్ చేరుకుంటారు. అదే విధంగా వివిధ దేశాలకు చెందిన సుందరిమణులు చేరుకున్న హోటల్ హరిత నుండి సాయంత్రం 5:45 చరిత్రాంతర వైసమ్మ దేవస్థానానికి చేరుకుంటారు. అక్కడ నుండి కార్యక్రమం అనంతరం సాయంత్రం 6:25 బయలుదేరి 6:40 కోట వరంగల్కు ఇక్కడ విశేషం తెలుసుకుంటారు. అక్కడి నుంచి కార్యక్రమం అనంతరం 7:30 నుంచి బయలుదేరి 7:55 హరిత హోటల్ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఇక్కడ డిన్నర్ అనంతరం రాత్రి 9 గంటలకు తిరిగి హైదరాబాద్ వెళ్ళున్నారు. ఇది ఒక బృందం. ఇంకొక బృందం వచ్చేసి 72వ మిస్ వరల్డ్ సంబంధించిన ఈ యొక్క పోటీలో పాల్గొన్న వారు 4:30 ములుగు రామప్ప చరిత్రాత్మక ఆలయం సందర్శిస్తారు. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ ఉన్న కలెక్టర్ దివాకర్, దాంతో పాటు ఎస్పీ శబరీష్ వీరే దగ్గర ఉండి చూడడం జరుగుతుంది. దాదాపు ఈ నెల 14వ తేదీ అంటే రేపు ఈ రోజు రానున్న సందర్భంగా కూడా 35 మంది సుందరిమణులు ములుగు వచ్చిన తర్వాత ములుగులోని హరిత హోటల్ చేరుకుంటారు. అక్కడి నుండి సాంప్రదాయ దుస్తులతో రామప్ప దేవాలయం దర్శించుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి నేరుగా వరంగల్ హరిత బయలుదేరి ఇక్కడ నుండి మొత్తం 2 బృందాలు కలిసి మళ్ళీ హైదరాబాద్ బయలుదేరే కార్యక్రమాలు కూడా ఇదే కార్యక్రమం కొనసాగుతుంటాయి. ఎప్పుడు చూసినా కూడా కాకతీయ శిలా సంపద సంబంధించి ఎలా ఉందని చెప్పేసి వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట, రామప్ప ఆలయం, కాకతీయ కాలంలో నిర్మించిన వేయిస్తంభాల గుడి, కాకతీయ సామ్రాజ్యం కళావైభవం, శిల్పాల నైపుణ్యాన్ని, ఇంజనీర్లు చేతులు రాసిన రాతలను సాక్ష్యంగా ఈ యొక్క ఆలయాల సంస్కృతి పద్ధతి ప్రకారంగా ఈ యొక్క వీరికి వచ్చిన వారికి మొత్తం అక్కడ ఉన్న గైడ్స్ కూడా మొత్తం వారికి తెలియజేస్తారు. తెలిపిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా వీరు మళ్ళీ హైదరాబాద్ డిన్నర్ చేసిన తర్వాత హైదరాబాద్ వెళ్తారని చెప్పేసి ఇప్పటివరకు మన దగ్గర ఉన్న సమాచారం. థ్యాంక్ యూ సుధాకర్.